బ్లాక్ బోర్డ్ ఉండదు, డిజిటల్ బోర్డు ఉంటుంది. కార్ల్ మార్క్స్ గురించి చెప్తే కార్ల్ మార్క్స్ ఫోటో వస్తుంది అక్కడ. కార్ల్ మార్క్స్ ఫోటోతో పాటు కింద మొత్తం ఆయన వివరాలు వస్తాయి. అంబేద్కర్ ఫోటో అంటే అంబేద్కర్ ఫోటో వస్తుంది. అంబేద్కర్ అంటరాంతనాన్ని అనుభవించాడంటే అంటరాంతనాన్ని ఎట్లా ఉంటుందో అక్కడ వాడు విజువలైజ్ చేయిస్తాడు. ఒక టీచరు కార్పొరేట్ స్కూల్లో విజువలైజ్ చేస్తూ పాఠం చెప్తున్నాడు. ఇక్కడ స్టూడెంట్ చేతులు ఏముంటాయో తెలుసా, ట్యాబులు ఉంటాయి. ఈ ట్యాబుల్లో అక్కడ చూసేది ఈడ వీడు క్రాస్ చెక్ చేసుకుంటాడు. ఇది కార్పొరేట్ స్కూల్ టీచింగ్. గవర్నమెంట్ స్కూల్ టీచింగ్ అదే బ్లాక్ బోర్డ్, అదే చాక్ పీస్. బ్లాక్ బోర్డు కూడా సరిగ్గా ఉండవు. మరి ఆ పిల్లలకి వీళ్ళతో పోటీ పడాలంటే వీడికి ఉండే విజువలైజేషన్, అక్కడ ఉండేటువంటి మినిమం పరికరాలు లేవు. మరి ప్రభుత్వము ఈ పరికరాలను కల్పిస్తుందా? కంప్యూటర్లు మీరు ఇస్తున్నారా స్కూల్కి? డిజిటల్ బోర్డు మీరు ఇస్తున్నారా? వాటికి కావలసిన టెక్నీషియన్, డిజిటల్ బోర్డు ఇవ్వడంతో సరిపోదు, దానికి మెకానిక్ కూడా ఉండాలి. ఇవి ఇస్తున్నారా? దానితో పాటు దానికి తగిన క్లాస్ రూమ్ నిర్మాణం చేశారా? కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం చేశారా?